జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అండి అందరికీ. రీసెంట్లీ బిల్డ్ టెంపుల్ ఉంది కదా భువనగిరిలో, అక్కడికైతే వెళ్తున్నాం. అట్లా మా డ్రైవర్ వచ్చేసి కార్తిక్ దాసరి కార్ అందే. నేను 3-4 సార్లు అట్లకి వచ్చా. టోల్ గేట్ కోసం ఎందుకు అని చెప్పి లైట్ తీసుకుని రాను. ఇప్పటికీ ఉంది రోడ్, అది అట్లా ఉంది, మట్టి రోడ్ ఉంది. కెమెరా దిప్పేసి ఆ కార్తీక్ అప్పుడే అయిపోయాడు. నువ్వు మాట్లాడేటప్పుడు ఎప్పుడా మేము అంత సైలెంట్ అవుతాం, మాకు ఆనుమత్యాలు వస్తాం. మాట్లాడలేం కదా, బీపేసుకుంటుంది నేను. అట్లా అని చెప్పి ఎక్కువ మాట్లాడకూరి, అట్లని మీనంత తక్కువ కూడా మాట్లాడకూరి. మీరు టోల్ గేట్ మస్తు రష్ ఉన్నది. ఎందుకేమో మరి అలా టోల్ గేట్ అయితే ఘోరంగా రష్ ఉంది. మనం పోయేటప్పుడు అయితే ఏం రే అన్నీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇక చూడు ఎంతమంది అన్నాడు. ఈ అంకుల్ ఎవరో పాత కార్కి నెంబర్ ప్లేట్ కూడా ఎత్తుకొని తిరుగుతున్నాడు. ఫైన్ వేయాలి అంకుల్కి. ఇప్పుడు పట్టుకోవాలి అంకుల్ని, చక్క అవుతాడు. మరి వీడియో ఇస్తున్నాము అంకుల్ ఆపితే. ఇంకోసారి అట్లా ఏకనే అట్లే మన కంటెంట్ ఏం దొరుకుతుంది కదా కార్లు అట్లా వేస్తే ఎట్లా అని. ఇప్పుడు అంకుల్ది కార్ చూపించా సరే, అంకుల్ మన అన్ని కూడా ఏం లేదు, నెంబర్ ప్లేట్ లేదు. కార్ చూపిస్తే ఎందుకు అడిగింది అనుకో, నేను నెంబర్ ప్లేట్ అని అడుగుతాం మనం. అట్లా నిన్ను అడిగిందంటే నువ్వు ఫేమస్ అయిపోయినట్టు ఎవరు అంకుల్. అది కూడా కరెక్ట్. మనం అంత ఎక్స్పెక్టేషన్ అంకుల్ వీడియో చూసి మనం అడుగుతారు. అబ్బా ఆశలకు కూడా ఒక హద్దు ఉండాలి. ఇట్లా పెట్టుకోవాలి. ఫోన్ లేదా నీ దగ్గర? ఫోన్ పెట్టుకోవాలి మ్యాప్లకి. కెమెరా ఆన్ చేయగా అప్పుడే అయిపోతుంది కార్తీక్ గారు. అంతసేపు ఎగురుతుంది బాగాలే కానీ. ఇప్పుడు సరే మేము అంటాం కార్ గురించి. ఏ కార్ తీసుకోవాలి? ఎలక్ట్రిక్ కారా? ఎలక్ట్రిక్ కార్ తీసుకోవాలా? మీ ఇష్టం. ఆడు చూడు ముంగట చూపించాలి. బా చూపిరా ముంగట వ్యూవర్స్ కి చూపి. ముంగట ఏ కార్ ఉందో? ఈ కార్ ఉంది కియా. అరే అసలు ఏ కార్ రాది? కియాలో ఫస్ట్ టైం చూస్తున్నాడు నాకు కూడా తెలియదు కదా. కియా ఎలక్ట్రిక్. సెల్టాస్ సోనెట్ రెండు తెలుసు నాకు కానీ అదేం కారు మరి. భారం గట్టిగా ఉంది. సెల్టాస్ కారు గట్టిగా ఉంది. అది బాగుంది. దరిద్రాన్ని వెనకాల కూస్తున్నాడు. అదృష్టానికి సారీ. హరీష్ ఏమైంది సపోర్ట్ చేస్తలేవు ఏమని చెప్పు. హ్యాపీ బర్త్డే రా. ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో కొంచెం వానికి హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి. చిన్న పోరలే కనిపిస్తే 27 మీద వచ్చినానికి. 28 years old. 27 అనుకుంటుండే. 27 కంప్లీటెడ్. 1996 March 23rd. వాళ్ళకి నేను చెప్పేది అదే కదా. ముందుకెళ్ళి కూడా మనం మొత్తుకునేది కూడా మేము చిన్న పిల్లలు. అట్లుంటది మామూలు తెలివి. ఇది ఎక్కేసి గుడి పోతుంది. అరే గుడి పోతుంది రా, గుడి పోతుంది. ఏంటికి పోతుంది రా? ఎక్కేళ్ళు వాళ్ళని చూడాలి కదా. కాదు భువనగిరి అంటే ఎంత దూరం ఉంది అనుకున్నారా? ఎక్కడనే తెలియదు నాకు కూడా. నేను ఇంకా ముందు అనుకున్నారా? మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ వచ్చావా? కిందకెళ్ళి వాళ్ళు అంతే. కాదురా పైన కాదురా ఎక్కిండు. సరే పైనకి ఎక్కిండు. గుడి కనిపిస్తుంది. అరే గుడి వచ్చిందిరా, గుడి వచ్చి మ్యాప్ పెట్టుకోలే. గుడి వచ్చింది రా అంటే ఏందిరా? నాకు తెలియదు భయ్. మీరేం చేస్తారు? డ్రైవింగ్ చేస్తారు. బ్లాక్ చేసే వాళ్ళు ఇంకో పెట్టుకోవాలి. మ్యాప్ చూసినా కరెక్ట్ వచ్చాం రా. ఇక్కడికి వెళ్ళి వామో ఏం ట్రాఫిక్ రా ముంగటది. అందరు ఆడిపోతున్నట్టు మొత్తం ట్రాఫిక్ ఉంది. అరే భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ కూడా ఇక్కడనే కదా, అందుకనే ఉన్నట్టు. భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దాటిన తర్వాత యూటర్న్ అనుకుంటా నాకు తెలిసి. తీసుకోవాలి. పోదాం మళ్ళీ అది రూట పోతాం. మళ్ళీ నాకేం లేదు. పో మరి హరీష్ చూద్దాం. మనం లేట్ అయిపోతాం. పోయేసి చూద్దాం రా. మనం పోయి వచ్చే వరకు లేట్ అయిపోతాం. కంప్లీట్ చేసుకుందాం రా. మీటింగ్ అంటే సారీ రా. వెయిటింగ్ అంటే ఎవరు మనకు సెలబ్రిటీ కదరా నేను. మాకైతే కాదయ్యా. వీడియో ఆన్ ఉందిరా. నువ్వు తప్ప ఎవ్వడు మాట్లాడతలే మాటలు. అవి వాడు 2 నిమిషాలు మాట్లాడితే 1.5 minutes బూత్లో ఉంటుండే. అది అట్లా వెనకాల ఫార్చునర్ ఉంది. మేము వేగనాల్లో పోతున్నాము. వాడు సైడ్ కూడా ఇస్తలే దానికి. వాడే పక్కకి వెళ్ళిపోతున్నాడు. మినిమం రెస్పెక్ట్ ఇస్తలేడు వాడు ఫార్చునర్ కి. కార్ ఏదని కాదు బ్రో, నడిపే డ్రైవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక కార్ కి మినిమం రెస్పెక్ట్ అనేది ఉంటుందా ఫార్చునర్ కి వీటికి?
పెట్రోల్ వాడే పంపించిండు. ఇప్పుడు మనం వాటి గురించి పాజిటివ్ గా మాట్లాడదాం. అదే మా కరెక్ట్ వచ్చినాం వానికి అందరు ఇట్లనే పోతారు చూడు. వానికి వేసే వాయింత మంచిగా సన్సెట్ అవుతుంది. బాగుంది కదా, కనిపిస్తుంది వాళ్ళు చేసుకుంటారు. సన్సెట్ చూపించలేదు అక్షయ్, నాకు అర్థం కాదు. సన్సెట్కి టైం ల్యాబ్స్, సన్ రైజ్కి టైం ల్యాబ్స్ పెడతారు. ఎందుకు అక్షయ్ చేస్తున్నావు? ఏంది బ్రో ఎంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ? హాయ్ పోతావా భువనగిరి టోల్ గేట్కి వెళ్ళాలనుకుంటూ వస్తున్నాం. ట్రాఫిక్ ఉంది అనుకుంటాం మనం. నిజంగా మరి స్వర్ణగిరి లెఫ్ట్ హ్యాండ్ ఉంది ముందుకి. అరే వాళ్ళు కూడా ఆడికి పోతున్నారు అనుకుంటారా? అంటే ట్రాఫిక్ ఉంది అట్లా పోదామని. వీళ్ళందరూ దాటేసి మనం అట్లా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ తోటి అట్లా అడ్వాంటేజ్ ఉంటాయి. అన్ని కార్లు దాటేసి జప్ప చేస్తాం. ఇట్లా మెయిన్ టర్నింగ్ ఏదైతే ఉందో అది వచ్చేసినాం మేము. నేనే యాక్చువల్గా నేను సారంగాడే ఫ్లైఓవర్ ఎక్కే మీరే చెప్పారు అన్ని రాంగ్ చెప్పారు స్టేట్మెంట్లు అన్ని. యాక్చువల్గా మేము చెప్పి అప్పటికి వీడియో బంద్ చేసాం, చూసుకోలేదు మీరు. అట్లా చూపియకరా రాంగ్ రూట్లో పోతున్నాం. నేనే చెప్పినా అంటుంటే రాంగ్ రూట్లో వేసుకోవచ్చు. మళ్ళా కాలేదు రోడ్డు మళ్ళీ స్పెషల్ దర్శనం అన్నమాట. గుడ్డలైనా కొట్టేసిర్రా దీనికోసము. అరే కార్తీక్ మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. కార్లు ఎట్లా పోతారా గుట్టలు కొట్టకపోతే? అంటే అట్లా ఈ రూట్ కోసమే గుట్టలు వెళ్ళ కొట్టిర్రా. లాస్ట్ విఆర్ టెంపుల్ ఇంకా రాలే, నియర్ టు టెంపుల్. ఏ దొరికిరా మీరు అందరు? నాకు అర్థం కాదు. ఆ గుడి కనిపిస్తుంది, ఏవిఆర్ఏ టెంపుల్ అని చెప్తే గుడికి దగ్గరకు వచ్చిన గుడి రోడ్ యాక్చువల్లీ ఏంటంటే ముచ్చట, గుడికి దగ్గరలోకి వచ్చాము. 2 నిమిషం అయితే వెళ్ళిపోతాం గుడి కాడికి. కిందకి వెళ్ళిపోవాలని చెప్పి నేను ఏడికి వెళ్ళి పోవాలని చెప్పలేదు. నేను ఏం చెప్పినా నువ్వు సారంగా ఎద్దకి వెళ్ళి ఇటే పోతుంది. ఇప్పుడు నాకు తెలుసు మాకు ఒక అగ్రిమెంట్ ఉంది, మాకు ముందుకెళ్ళారా సరే ముందుకెళ్ళి ఉందని తెలుసు నాకు రూట్. మరి వచ్చినా కానీ అరే నువ్వు అన్న కాదు, వీడు ముందుకెళ్ళి ఉందన్న ప్రతిసారి ఎక్కి అరే ఎటురా అన్నాడు చూడ చూపి రైట్ సైడ్ కుందిరా ఎట్లా పోవాలి? అరే వచ్చి గుడి వచ్చిందిరా ఇక్కడ రా, ఎందుకన్నావురా? నాకు తెలియదు భయ్, తెలుసు అంతే. ఇప్పుడైతే ఏమన్నట్టు నాకు తెలుసు, కిందకెళ్ళి పోవాలి, మీదకెళ్ళి పోవాలి. షార్ట్ కట్ ఉంది. పార్కింగ్ కడతారా? కడతావు ఎందుకు కట్టు? పెట్రోల్ ఆడ ఓపించుగా పార్కింగ్ ఆడ నొప్పా నీకు? వెళ్ళేటప్పుడు దింపించేది నువ్వే కదా. నేను తినిపిస్తాను, నాకేమో రేపు రాని తినిపిస్తాను. కాదు రోడ్డు మీద దింపేసి 12 తర్వాత దింపుతాం సరేనా? దింపురా వద్దనరా, 12 తర్వాత ఏందరా? సరే 12 తర్వాత బిల్లు కట్టు, మేము ముందే తింటాం. ప్లీజ్ హరీష్ నువ్వు కొంచెం మాట్లాడకు, ఎట్లా ఉంది నాకు గుడి దగ్గరకు వచ్చాం. అసలు బిల్లు కట్టాలన్నప్పుడు ఎట్లనే ఉంటుంది. జాగ్వర్ జాగ్వర్ వేగనార్ ఉంది మన దగ్గర. ఆ జాగ్వర్ ఏందిరా? మీతో నేనున్నారా చెప్పట్లేదండి. మా బాధ అది, నువ్వున్నావనే. నీ బర్త్డే అని తప్పక తీసుకొచ్చాను నేను అంతే. కెమెరా చూసి చెప్పురా, చెప్పమని చెప్పురా సార్, కెమెరా చూసి మాట్లాడమని చెప్పురా. అటు తిప్పు చెప్పురా. నేను బాలకృష్ణ పంచ్ డైలాగ్ చెప్పాను. ఇప్పుడు చెప్పినావు కదరా, మీతో నేనున్నారా? గొప్పతనం మీరు తెలుసుకోవట్లేదురా. తెలుసుకున్నప్పుడు మీరే నీ గొప్పదనం మాకు తెలుసు కాబట్టి ఇట్లా. అదే వద్దని అంటున్నాం మేము కూడా వద్దని అంటున్నాం. గుడి చెప్పి అందరు కళాకారులు ఉన్నారు. నీ కళలు నీకు ఉన్నాయి కదరా? నీ కళలు నీకు ఉన్నాయి కదరా? కనీసం నీ బర్త్డే రోజు నీ ఇజ్జత్ ఉంచాలి కదరా? 18+ అయిపోతుంది మళ్ళీ. కంటెంట్ మొత్తం 18+ అయిపోతుంది. కెమెరా ఫోన్ అది తిరగానే మీకు అర్థమైపోవాలి, కెమెరా ఆన్ చేసాం మనం, యూట్యూబ్ మోడ్ లోకి వచ్చేసామని చెప్పి. అట్లా ఉంటది మనతో. ఏంది బా యూట్యూబ్ వచ్చినాం ఇటు సైడ్, మనం బయట పెట్టేసి వచ్చామండి బండి. పార్కింగ్ టైం పోతుంది. అది కూడా చెప్పినాం మేము, వద్దురా బండి బయట పెడదామని, లోపల పెడదామని తీసుకొచ్చి నీడే. ఆ వీడియోలు చూడరా, ఉంటాయి కదా వీడియో, అవి తీసేస్తా కదా నేను. కాదు ఆ వీడియో ఉంది అది చూడరా. నువ్వు చెప్పిన వాళ్ళు తీసేస్తా, నేను చెప్పిన వాళ్ళు ఉంచుతా. ఏదరా ఇప్పుడు చెప్పొచ్చారా ఫైనల్ రీచ్ టెంపుల్ అని చెప్పి? అప్పటి నుంచి ఒకటే ముట్టుకుంటారు. ఇంత దూరం పోవాలరా పార్కింగ్? అరే గుడి వెనక సైడ్ వచ్చినాం రా మనము.
కానీ మంచి పని చేసినా మన అంతా తిప్పుకుంటా అట్లీస్ట్ మొత్తం గుడి మొత్తం ఫుటేజ్ వస్తుంది మనకి. గుడి మొత్తం పెట్టుకుంటే చూపించచ్చు మనం. ఇంకో రౌండ్ కొడదామా? పెట్రోల్ కొట్టించింది మీరు, ఇంకో 10 రోజులు కొడతారా కూర్చుంటుంది పోతాం మనం. ఫుటేజ్ నీకు వస్తుంది, పెట్రోల్ పోక మీకు అవుతుంది. అట్లా బండి డోర్ ఇప్పుడు ఎవ్వరు చెప్పు అసలుకి మన యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అసలుకి గుడి బ్యాక్ సైడ్ ఫుటేజ్ ఎవరైనా చూపించారా మనం తప్ప. క్వాలిటీ కంటెంట్ ఉంటుంది మన దగ్గర ఎప్పుడైనా. ఇంకా తెలియకొచ్చామని చెప్పొచ్చు కదా. పార్కింగ్ బడ అవసరమే మన మీద మన ఇద్దరు తీసుకొని ఇంకా అంత మంచిగా ఎప్పుడైనా గుడి చూపిస్తున్నాం రా అని మనకు తెలియక వచ్చినాము అది వచ్చినాము అని చెప్పి పార్కింగ్ దొరకొచ్చాం రా చెప్తాను ఉన్నా మళ్ళీ చెప్తున్నాం. కాదు ఆ క్రౌడ్ మాత్రం దారుణంగా ఉంది. క్రౌడ్ ఉందిరా బాబు. ఒకసారి చూపి ఎంత అర్థమైంది ఎలా వచ్చాను ఉండరు ఆయన లైన్. ఇళ్ళలో ఉందాం, ఏదో ఒకటి ఇళ్ళలో ఉందాం అయిపోతుంది. అందులో తక్కువ ఉన్నారు కదా. క్రౌడ్ బాగానే ఉంది కానీ టెంపుల్ కూడా అసలుకి వేరే లెవెల్ అంటే ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు కొన్ని అన్ని మొత్తం కాదు, కంప్లీట్గా కాలే కానీ ఎట్రా కారా కానీ నెక్స్ట్ తిరుపతి రీల్స్ అట్లానే ఎక్స్పెక్ట్ చేయలే ఇంత క్రౌడ్, లేకపోతే వాళ్ళు ఏమో ఉంది చూద్దాం చూసేద్దాం. అనంత పద్మనాభ స్వామి కదా, విష్ణుమూర్తి కూడా అంటారు. ఇంతకుముందు చూసినప్పుడు ఏమంటాం వాటర్ లేకుండేరా, అంటే ఇంతకుముందు చూసిన రీల్స్లో స్టార్టింగ్లో కావచ్చు నాకు తెలిసి. స్టార్టింగ్ అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు. జనాలు క్రౌడ్ మాత్రం క్రేజీ క్రౌడ్ ఉన్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఇంతమందిని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంట్రన్స్ ఇది ఏడురా రా సాయిరం ఏడాడు దారా మధ్యలో సాయిరం ఇట్లా దా కార్తీక్ ఇట్లా చెప్పు ఇప్పుడు నీ బాధ అని చెప్పు. ఒక్కనే గోవింద ఎనీ ప్రాబ్లమ్ సే ఓన్లీ గోవింద గోవింద. మళ్ళీ ఇంకా పోతున్నావు ఒక్కనే దింపుతున్నావు అని చెప్పి నువ్వు. వైడంగా మాత్రం మస్తు వస్తుందా, లైట్స్ ఎక్కువ మంచిగా ఆయన బాడీ గార్డ్ లెక్క వస్తుంది. ఆయన ఎందుకంటే మనం ముందుకు వచ్చేస్తా అయిపోద్దాం అనుకుంటే ముందు చెప్పాలి కదా మాట. నాకు నువ్వు నడుస్తా అని చెప్పి నేను నడవాలి అంతే. మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. క్రౌడ్ ఫుల్ ఉండే కానీ దర్శనం అయితే దగ్గర నుంచి చేసుకున్నాం. గోవిందా గోవిందా గోవిందా. బర్త్డే నీదా రేపేముంది ప్రోగ్రామ్? రేపటి ప్రోగ్రామ్ రేపు నేను ఇస్తాను వద్దంటే లాస్ట్ టైం ఒకటి నువ్వు కేక్ కట్ చేయించినావా? బర్త్డే నీదా అంటే ఇచ్చేయాలి కదా. తప్పదు మరి చేయాలి. కాదు ఇప్పుడు దర్శనం అయిపోయింది మరి వేడికి ఫస్ట్ కార్ కారే కిలోమీటర్ దూరం ఉంది. లోపల గర్భగుడి అంటే మన మెయిన్ టెంపుల్ లోపల అయితే మొబైల్ ఫోన్స్ అలవ్ లేకుండే, అట్లా అని చెప్పేసి ఏం ఫుటేజ్ చేయలేదు లోపల. ఇదో పార్కింగ్ కాదు ఏది కాదు, ఏడ పడతాడు పెట్టి వాడేసారు. బలం నేనే పెడుతున్నాడు బైక్స్. అంకుల్ చూసిన సీదా ముందుకెళ్ళి వస్తున్నాడు బైక్ వేసుకొని. తెలియదు ఏం తెలియదు ఎట్లా కూడా అంకుల్ అనుకుని నన్ను ఎందుకు ఇస్తున్నా అనుకుంటున్నా. అంకుల్ 1 వే చేయొచ్చు కదా ఆయన, మంచి వే చేయొచ్చు కదా. ఇది 1 వే అని ఒకటి ఎగ్జిట్ ఒకటి ఎంట్రీ ఇస్తే అయిపోతుంది. ఏ రోడ్ చిన్నగా ఉంది రా, ఒక కారు పడుతుంది అంతే. ఇంకో కారు పడ్డే గ్యాప్ లో మంచిగా పార్క్ చేసుకుని వెళ్ళిపోయారు ఇక్కడికి అక్కడికి. అందుకని వెళ్ళా పోతున్నాయి బండ్లు. అరే మన బండ్లే ఆపుతారా? ఇలా బండ్లు ఆపరా? ఏడ పడతారా పెడితే
అనుకోరు కాకుండా నేను తినిపించింది చూడు కానీ అరే రేస్ వద్దురా ఆయన మనకి వాడిటే లేడు వాడు చూపించారు పోతున్నాడు ఆడు కూడా ముందే నీ బ్లాగ్ లో చూసినాక ఇంటికి జోష్ వచ్చింది. అట్లా మొత్తానికైతే దర్శనం అయిపోయింది, మంచిగా అయింది కదా దర్శనం మాత్రం దగ్గరికి వెళ్ళి. ఇట్లా స్వర్ణగిరి టెంపుల్కి పోయినాం, ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం కదా. హరీష్ అని స్వర్ణగిరి రా, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినాం. భువనగిరి దగ్గర ఉంది కదా కొత్త టెంపుల్, అక్కడికి వెళ్ళినాం. మొత్తానికి అయితే హరీష్ అని బర్త్డే కారణంగా కేక్ కట్ చేసినాం, మంచిగా కట్ చేసినాం. చేయని చేసేపు పర్ఫార్మెన్స్ చేసింది కానీ చేసిండు. మళ్ళీ వచ్చి కూడా ఏం చేసాడు వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి వెళ్ళేసి వచ్చి మనం సీదా పొద్దున ఎప్పుడో తిన్నాడంట ఆడు, గవర్ అవుతుందంటే కేక్ తిన్నాడు కొంచెం, కేక్ తిన్నాడు. వచ్చి మళ్ళీ లైట్గా నేను ఒక్కనే తిన్నా, ఫ్రెండ్స్ విత్ తిన్నాను. మై విలేజ్ ఎక్కువ తినలే, లైట్ కొంచెం టేస్ట్ తిన్నాం అంతే. కొంచెం ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టొద్దు కదా అట్లా. దావత్ ఇచ్చిందిరా, అదే కొంచెం తినమని చెప్తుంది. అదే దావత్ కొంచెం దావత్తో కలిపి కొంచెం అట్లా. సో అదనమాట. మొత్తానికి అయితే ఒక డే తినేదైతే గట్టిగా తింటారు ఫ్రెండ్స్. డే మొత్తం ఫుల్ఫిల్గా మంచిగా అయిపోయింది అట్లా. డన్. గోవిందా.